రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. గొర్రెల కాపర్లు చిక్కుకుపోయి స్థానికుల చొరవతో సురక్షితంగా బయటపడ్డ ఘటన సూర్యాపేట జిల్లాలో కలకలం రేపింది. కాసరబాద గ్రామానికి చెందిన బొమ్మకంటి సోమమ్మ, మోర్చ రాములు తమ మేకలు గొర్రెలు మేపేందుకు వెళ్లారు. ఈ క్రమంలో వాగులో ఉండగా మూసీ ప్రాజెక్టు గేట్లు తెరవడంతో నీటి ఉధృతి పెరిగింది. నీటి ప్రవాహాన్ని గమనించని గొర్రెల కాపర్లు వాగు అటువైపున చిక్కుకుపోయారు. గమనించిన స్థానికులు తాడు సహాయంతో కాపర్లను సురక్షితంగా బయటికి తీసుకురాగలిగారు. అయితే 3 మేకలు వరదలో కొట్టుకుపోయి గల్లెత్తుతాయి. ఇక మిగిలిన మేకలు కూడా వాగులోనే చిక్కుకుపోవడంతో గ్రామస్తులు మూసీ ప్రాజెక్టు అధికారులకు సమాచారం అందించారు. అధికారులు వెంటనే నీటి విడుదలను నిలిపివేసినప్పటికీ నీటి మట్టం తగ్గకపోవడంతో మేకలు ఇంకా వాగులోనే ఉండిపోయాయి. వాటిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు గ్రామస్తుల ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్ లో అందించేందుకైతే సిద్ధంగా ఉన్నారు. చెప్పండి నరేష్, మరి ఇప్పుడు మూసీ ప్రాజెక్టులో చిక్కుకుపోయిన మేకలను తీసుకొచ్చేందుకు కూడా అధికారులు గాని గ్రామస్తులు గాని చేస్తున్న ప్రయత్నాలు ఏంటి? మరి చిక్కుకుపోయిన ఘటనపై కూడా పూర్తి డీటెయిల్స్ ఏంటి? సూర్యాపేట మండలం కాసరబాద్ గ్రామానికి చెందిన రైతులు మాత్రం గత 2 రోజులు కురుస్తున్న వర్షంకైతే వాగులు వంకలైతే జిల్లా వ్యాప్తంగా నిండిపోయిన పరిస్థితి కనపడుతుంది. అయితే మొత్తంగా చూసుకుంటే కాసరబాద్ గ్రామానికి చెందిన బొమ్మకంటి సోమమ్మ, మోర్చ రాములు తమ 20 మేకలతో వాగులో ఉండగా మూర్తి ప్రాజెక్టు గేట్లు అనుకోకుండా తెరవడంతో ఆ నీటి ప్రవాహం ఒకసారిగా పెరుగుంది. ఈ పెరిగిన వాహనంతో వాళ్ళు గొర్రెలు మాత్రం అందులోనే చిక్కుకుపోయాయి. అయితే అలాగే దీన్ని స్థానిక గ్రామస్తులు గమనించి మాత్రం వాటిని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే మొత్తంగా చూసుకోవచ్చు అందులో చిక్కుకున్న ఇద్దరిని మాత్రం గ్రామస్తులు గమనించి వారిని అయితే బయటకు తీసే పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా చూసుకోవచ్చు గొర్రెలు దాంట్లో చిక్కుకోవడంతో మాత్రం ఆ గొర్రెలు తీసే ప్రయత్నం అయితే గ్రామస్తులు అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ నరేష్.